జాగ్రత్తగా వినాలి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. చదివినటువంటి లేఖన భాగము అపోస్తలుడైనటువంటి పౌలు తన్ను తాను ఏం చేసుకుంటున్నాడు? ఆత్మ విమర్శను చేసుకుంటూ ఉన్నాడు. మనం చేసుకుంటామా? మన చేత కాదు. ఎందుకు చేసుకోం? మనం సజ్జనులం, ఏ తప్పు చేయం మనం. కానీ అపోస్తలుడైనటువంటి పౌలు పాపం ఎన్నో తప్పులు చేసి ఉంటాడు. కాబట్టి తను తాను ఏం చేసుకుంటున్నాడు? ఆయన ఆత్మ విమర్శన చేసుకుంటున్నాడు. ఏమంటున్నాడు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అంటున్నాడు. నేనెంత దౌర్భాగ్యుడను. ఎందుకు? ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి, ఈ శరీరానుసారమైనటువంటి జీవితం నుంచి, ఈ లోకానుసారమైనటువంటి జీవితం నుంచి నన్ను ఎవడు విడిపించగలడు? ఈ లోకంలో శరీర క్రియలు, దురాశలు, ఇహ సంబంధమైనటువంటి దురాశ, శరీర ఆశలు, ఇచ్చలతో కూడినటువంటి ఆశలు, ఇవన్నీ కూడా మనల్ని ఆవరించి ఉన్నాయి. కాబట్టి నన్ను ఎవడు విడిపించగలడు? ఎవడు విడిపించగలడు? మనకు శరీరాశ ఎక్కువ, దురాశ ఎక్కువ, లోకాశ ఎక్కువ. లోకంలో ఉన్నదంతా కూడా ఏమేమున్నాయి? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఈ మూడు మనల్ని ఏం చేస్తుంటాయి? ఏలుతూ ఉన్నాయి. దేవుడు ఏలటంలే. అందుకని ఆయన అంటున్నాడు, ఇట్టి మరణము నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడబ్బా? నేనైతే దౌర్భాగ్యుని కదా అని తన యొక్క ఆత్మ విమర్శించుకుంటున్నాడు. ఆత్మను విమర్శించుకుంటూ ఉన్నాడు. మనం కూడా మన జీవితంలో ఇలాంటి ఆత్మ విమర్శ మనం చేసుకుంటే ఒక తప్పు చేయం. కానీ మనలో ఆత్మ విమర్శన లేదు. అవతలోని విమర్శిస్తాం. మనము వాడు తప్పు అంటాం, వీడు తప్పు అంటాం. మనల్ని మనము చేసుకోలేం. మన చేత కాదు. ఎందుకు కాదు? మనము సజ్జనులమని, మనకు మనము మంచి వాళ్ళం. కానీ దేవుని దృష్టిలో మనం మంచోళం కాదు. అయితే దేవుడు ఏం చేశాడు? ఇట్టి స్థితి నుంచి నిన్ను తప్పించటానికే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి దిగొచ్చారు. అందుకే చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడ్డాడు. ఎందుకని? యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం. ఏమంటాడు అంటే చాలా స్పష్టంగా మాట్లాడతాడు. మన అతిక్రమ క్రియలను బట్టి యేసుక్రీస్తు ప్రభు ఏమైపోయినాడు? గాయపరచబడ్డాడు. చేసిన తప్పు మనము, చేసిన పాపము మనము, చేసిన దోషం మనము, ఇహ సంబంధమైనటువంటి శరీర క్రియలకు బానిసలమైనటువంటి మనము. కాబట్టి ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు. రెండవది, మన దోషములను బట్టి ఆయన నలుగుగొట్టబడ్డాడు. మనం ఎన్నో దోషం చేస్తాం, ఎన్నో దోషారోపణలు చేస్తాం, ఎన్నో తప్పులు చేస్తాం, ఎన్నో చెడు కార్యాలు చేస్తాం. వాటన్నిటిని బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు నలగొట్టబడ్డాడు. ఆ తర్వాత ఇంకేమంటాడు? మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. ఆయన శిక్ష విధించకపోతే మనకు సమాధానము రాదు. మనము లోకములో పరిగెత్తునే ఉండేవారం. ఈరోజు దేవుడా తండ్రి అని అనుకునే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మన యొక్క సమాధానాన్ని బట్టి ఆయన విమర్శకుడై మన కొరకు ఆయన ఏం చేశాడు? ఆయన తన మీద ఏం చేసుకున్నాడు? శిక్షను మోపుకున్నాడు. ఆ తర్వాత అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఎందుకంటే మనము గాయపరచబడవలసినటువంటి వారము, గాయాలు కలిగినటువంటి వారము, ఎన్నో ఇబ్బందులకు గురైనటువంటి వారము. మన గాయాలు మాన్పబడాలి అంటే ఆయన గాయపరచబడాలి. ఆ గాయాల ద్వారా గాయపరచబడినటువంటి తన యొక్క విధి స్థితిని బట్టి ఆయన కార్చిన ఆ రక్తంలో మన గాయాలు కడగాలని ఇష్టపడ్డాడు, శుభ్రం చేయాలని ఇష్టపడ్డాడు, మన గాయాలను స్వస్థపరచాలి అని ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన చేసినటువంటి గొప్ప కార్యము
ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. నమ్మావా? అంగీకరించావా? సొంత రక్షకునిగా హృదయంలో చేర్చుకున్నావా? నీ జీవితంలో నీకు ఇక శిక్ష ఉండదు. కానీ నువ్వు ఇంకా శరీరానికే బానిసవై ఉంటే, ఇంకా లోకానుసారమైనటువంటి జీవితానికి బానిసవై ఉంటే నీకు శిక్ష తప్పదు. ఎవ్వరూ దాన్ని విడిపించలేరు. ఏ ఎమ్మెల్యే విడిపించలేడు, ఏ ఎంపీ విడిపించలేడు, ఏ నాయకుడు విడిపించలేడు, నీ డబ్బు విడిపించలేదు, నీ ఆస్తి విడిపించలేదు. యేసు ప్రభు అక్కడే విడిపించగలడు. అందుకే మనం ఆయన్ను అంగీకరించిన వారమైతేనే మన జీవితాలు ధన్యమవుతాయి, లేకపోతే మన జీవితాలు నాశనమైపోతాయి. అందుకే ఇక్కడ అంటాడు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించు. పాపపు స్థితి నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు కార్చినటువంటి రక్తంలో నీకు విడుదలిచ్చాడు. కాబట్టి ఆయన్ను స్తుతించాలి, ఆయన్ను ఆరాధించాలి. పాప మరణముల నియమముల నుండి నిన్ను విడిపించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అట్టి ఆ దేవుని నువ్వు స్తుతించాలి, ఆరాధించాలి. స్తుతికి పాత్రుడు, ఆరాధనలకు అర్హుడు గనుక అట్టి దేవుని మనము ఎల్లప్పుడూ దీవారాత్రులు స్తుతించటం మన భావ్యం, మన కర్తవ్యం. గనుక అందుకే అక్కడ అంటాడు, ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దాన్ని దేవుడు చేశాడు. ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన. ధర్మశాస్త్రము అంటే పాత నిబంధన. ఈ పాత నిబంధన చేయలేనటువంటి పనిని యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసి చూపించారు. మలాకి వరకు ఎంతోమంది భక్తులు వచ్చారు, అందరూ చెప్పారు, కానీ ఎవరు రక్షణ పొందలే, ఎవరు మారుమనసు పొందలే. కానీ ఆఖరి దినాల్లో సమయము దగ్గరకు వచ్చింది, సమయం ఆసన్నమైంది. చూడండి గలతీ పత్రిక 4:4, గలతీ పత్రిక 4:4. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితి! ధర్మశాస్త్రాన్ని మనం అనుసరించలేం, మన చేత కాదు, ఏ మానవుడు చేయలేడు అసలు. అలాంటిది ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేశాడు? ధర్మశాస్త్రానికి లోబడి మరి ఏం చేశాడు? మనందరికీ కూడా విమోచన క్రయధనముగా మారాడు. మనందరికీ కూడా విమోచన క్రయధనముగా, విడిపించే క్రయము చెల్లించాడు మన ప్రభు. ఈ విధంగా ఈ లోకములో ఏ ఒక్కరు కూడా ఈ పని చేయలే, ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభు తప్ప. కాబట్టి ఆ క్రయధనాన్ని చెల్లించినటువంటి యేసయ్యను మనము స్తుతించాలి, ఆరాధించాలి. అప్పుడే మనకు ధన్యత. అందుకే ఆయన నిజంగా అంటాడు, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఎప్పుడైతే నువ్వు గ్రహించావో, నీ పాపాన్ని ఒప్పుకున్నావో, నీ పాపపు స్థితి నుంచి బయటపడ్డావో, నువ్వు క్షమించబడ్డావో, నిన్ను నిజంగా దేవుని నువ్వు ఆరాధించే బిడ్డవుగా ఉంటావు. కాబట్టి నీ పాపపు స్థితి నుంచి నిన్ను బయట పెట్టాడు మన దేవుడు. గనుక చాలా స్పష్టంగా మాట్లాడతాడు మన దేవుడు. ఇంకేమంటున్నాడు అక్కడ? ఇప్పుడు క్రీస్తు నాయందు జీవించుచున్నాడు. ఇంతవరకు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి అంటే ఆయనతో కూడా నేను జీవించాలి, ఆయనతో కూడా నేను మరణించాలి. అంటే క్రీస్తును అంగీకరించినటువంటి వానిగా, క్రీస్తును అనుభవించినటువంటి వానిగా, క్రీస్తుతో జీవించుచున్నటువంటి వానిగా, క్రీస్తుతో సిలువ వేయబడినటువంటి వానిగా నేను కూడా మృత్యుంజయుడై మరణాన్ని జయించిన వాడనై ఇదిగో పరలోక రాజ్యానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. మనం ఏడ చేస్తున్నాం? మన మాటలతోనే చచ్చిపోతూ ఉంటాం,
మన ఆలోచనతోనే మనం చచ్చిపోతూ ఉంటాం. రోజుకి ఎన్నిసార్లు చేస్తామో మనకే తెలియదు. బతికే ఉంటాం కానీ రోజుకి ఎన్నిసార్లు చచ్చిపోతుంటామో మనకే అర్థం కాదు. కాబట్టి అట్టి మరణము నుంచి, అట్టి మరణం నియమముల నుంచి నిన్ను విడిపించేవాడు ఆ యేసయ్య. అందుకే ఆయనను ఆరాధించాలి. ఎందుకంటే అది ధర్మశాస్త్రం చేయలేకపోయింది. ధర్మశాస్త్రానుసారంగా ఎవరు నడవలేకపోయారు. ఏ మనిషి కూడా నడవలేకపోయాడు. మొట్టమొదట మన పితరుడైనటువంటి అబ్రహాం లేదా మన పితరుడైనటువంటి ఆదాం నడవలేకపోయాడు, తప్పాడు. కానీ అబ్రహాము దేవునితో నడిచాడు. ఆ తర్వాత ఇంకొకరు ఎవరు దేవునితో నడిచారు? హనోకు దేవునితో నడిచాడు. ఇంకా దేవుడు ఎవరిని ఇష్టపడ్డాడు? ఇంకా దేవుని ఎవరు ఇష్టపడ్డారు? దేవుడు ఎవరిని ఇష్టపడ్డాడు? నోవాహుని ఇష్టపడ్డాడు. వెతికాడు ప్రపంచమంతా, ఎవడైనా ఒకడైనా మంచివాడు ఉన్నాడా అని చూశాడు, అక్కడ కూడా కనిపించలే. ఆయన ఒక్కని అనుకున్నాడు. ప్రళయాన్ని చూపించాడు, ఎలా ఉంటుంది, ప్రళయంలో ఎలా బ్రతుకుతావు నువ్వు అని చూపించాడు, ఎలా ఉంటుంది. కాబట్టి ఈ పాప ప్రపంచంలో, ఈ పాపపు వరదలో, ఈ పాపపు తుఫానులో మనం పడిపోతూ ఉన్నాం. కాబట్టి మన బ్రతుకును మనము గ్రహించాలి. మన బ్రతుకును మనము గ్రహించక మనకు మనమే పవిత్రులం అనుకుంటే మాత్రము నరకం మనకు తప్పదు, సందేహం ఉండకూడదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది, చదువుతున్నాం, గ్రహించి మారాలి. మనం మారకుండా ఎంతవరకు మన జీవితాన్ని మొండి బ్రతికి నేను పోతాను పరలోకమంటే ఎట్లా పోతావు? పోలేవు. మార్పు రావాలి, ఆ విధేయత రావాలి, క్రీస్తునందు మన జీవితాన్ని అర్పించబడాలి. అందుకే అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. ఇక మీదట నేను కాదు. కానీ మనం ఏమంటాం? నేనే అని పాపాన్ని పెంచుకుంటూ ఉంటాం మన బ్రతుకంతా. అలాంటి పాపపు స్థితి నుంచి ఎలా బయటపడతావు? నేనే స్వభావం నీలో ఉన్నప్పుడు నువ్వెలా ప్రభువుని అంగీకరించినావు? కాబట్టి ఆ నేనే అనే పదాన్ని తీసివేయాలను. ఎంతసేపున నా ప్రభువు, నేను క్రీస్తుతో కూడా జీవించాలి, క్రీస్తుతో సిలువ వేయబడాలి, క్రీస్తుతో బ్రతకాలి, క్రీస్తుతో పరలోకం చేరాలి. అందుకే ఆయన అంటాడు యోహాను సువార్త 14:6 ఏమంటాడు? యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యొద్దకు రాడు. ఎంత క్లియర్గా చెప్తున్నాడు. ఒక ఊరికి ఎన్ని దారులు ఉంటాయి కదా, కానీ పరలోకానికి మాత్రం ఒకటే దారి, రెండో దారి లేదు, జాగ్రత్త. కానీ సరైనటువంటి దారి ఏ ఊరికైనా ఒకటే ఉంటుంది, రెండు కూడా ఉండవు. కానీ అడ్డదారులు చాలా ఉంటాయి. మనం ఏ దారిలో వెళ్తామో ఒకసారి ఆలోచించుకోండి. మనం వెళ్ళే దారి నిజంగా ఒరిజినలా, డూప్లికేటా గ్రహించాలి, మనం తెలుసుకోవాలి. గనుక ప్రభువునందు మనం జీవిస్తే మనం నిజంగా రక్షణ పొందుతాం. అందుకే వాస్తవానికి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 37 నుంచి చదువుకుందాం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురుతో కడమ అపోస్తులను అడుగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున
బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇది వాస్తవం. వీటిని మనం నమ్మాలి. అంతే. నేను పిలిచిన నమ్మాల్సిన పనిలే, ఇంకొకటి పిలిచిన నమ్మాల్సిన పనిలే. ప్రభు మాటను మనం నమ్మాలి. అప్పుడు ఎంతమంది, దాదాపు నెక్స్ట్ వర్డ్, దాదాపు ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. చూసారా, హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు కూడా మనల్ని. మనం అనుకోవచ్చు నీళ్ళలో మునిగి తేలినామని, సరిపోదు. ఈ రక్షణ కార్యం జరగాలి మనలో. ఈ అహం పోవాలి, నేను అనే అహం పోవాలి. మన బ్రతుకును మార్చుకోవాలి. కానీ నేను ఎలాంటి వాడను అని విమర్శించుకోవాలి నిన్ను నువ్వే. అప్పుడు నీవు ధన్యునివైతావు. అయ్యో నేనెంతటి వాడను, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను. చూసారా, నేనెంత దౌర్భాగ్యుడను. కాబట్టి ఇట్టి మరణమునకు లోనైన నా శరీరమును, చూసారా, ఇట్టి మరణమునకు లోనైనటువంటి శరీరము నుండి నన్ను ఎవడు విడిపించగలడు? ఈ లోకంలో ఎవడున్నాడు? ఆయన ఒక్కడే. నువ్వు నమ్మేవా? ఆరాధించు. నువ్వు బాప్తిసం పొందేవా? ఆరాధించు. నీ కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాడు, ఇంతవరకు మాట్లాడుకున్నాం, ఇంతవరకు చెప్పాను ఈ సత్యాలన్నీ. కాబట్టి ఆరాధనకు అర్హుడైనటువంటి ఆ దేవుణ్ణి నువ్వు ఆరాధించకపోతే దౌర్భాగ్యం నీదే. కాబట్టి దేవుడు చేసిన ఆ ప్రక్రియను మర్చిపోకూడదు. ఏమేం చేశాడు? అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. 91వ కీర్తన 91 15, 16 చదువుకుందాం. అతడు నాకు మొరపెట్టగా, ఎంత పని చేస్తున్నాడు? నువ్వు ప్రభువు నమ్మావు, మొరపెట్టగానే ఆయన నీకు ఉత్తరం ఇస్తున్నాడు. అట్టి ఆ దేవుని నువ్వు ఆరాధించలేవా? ఎంత దౌర్భాగ్య పరిస్థితిని! ఇంకా నువ్వు విషయాన్ని అనుభవిస్తున్నావా? ఇంకా దౌర్భాగ్యపు స్థితినే కోరుకుంటున్నావా? నువ్వు ఆ దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన వింటున్నాడు కదా, నిన్ను క్షమిస్తున్నాడు కదా, నీ కొరకు రక్తం కార్చాడు కదా. ఆయన ఆరాధించవా? ఆయన్ను స్తుతించవా? ఆయన్ను పూజించవా? ఇంకేం చేస్తున్నాడు? శ్రమలో నేను అతనికి మనకు తోడుగా ఉంటున్నాడు. ప్రభువునందు నువ్వు శ్రమిస్తే ఎల్లప్పుడూ ఆయన నీకు తోడుగా ఉంటాడు. లోకానుసారంగా లోకపు జీవితానికి నువ్వు శ్రమిస్తే సైతానుడు నీకు తోడై ఉంటాడు. జాగ్రత్త. ప్రభువునందు నువ్వు శ్రమించు, తప్పకుండా ఆయన నీకు తోడుగా ఉంటాడు. మనం ఇది మర్చిపోయి, నేను చాలా కష్టపడుతున్నా, నా అంత కష్టం ఎవరికి లేదు, ఎవరికి రాకూడదు. ఏం చిలక పలుకులు మాట్లాడతారు మన వాళ్ళంతా. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఇది! యేసయ్య కంటే నువ్వు పెద్ద కష్టం అనుభవిస్తున్నావా ఈ లోకంలో? పరీక్షించుకోవాలి. మనం గుర్తించి ఆయన్ని ఆరాధించడం నేర్చుకోవాలి. కాబట్టి శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. విడిపిస్తాడు. ప్రతి శ్రమ నుంచి విడిపిస్తాడు, ప్రతి కష్టం నుంచి విడిపిస్తాడు, ప్రతి బంధకం నుంచి విడిపించడానికి సిద్ధంగా ఉంటాడు. ఇంకేం చేస్తున్నాడు ఆయన? దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచడానికి ఇష్టపడతాడు. చాలామందికి 99% తృప్తి లేదు. బైబిల్ పట్టుకున్న వాళ్ళకే నేను చెప్పేది. పట్టుకున్న వాళ్ళ కథ ఇంకా వేరే కథ. అది బైబిల్ పట్టుకున్న వాళ్ళకే 99 మందికి తృప్తి లేదు. పోతారంటారా? పైకి పోలేరు. కానీ ఆయనలో ఉంటే మనకు తృప్తి ఇస్తాడు. జ్ఞాపకం పెట్టుకోండి.
ఆయనలో ఉంటే సమాధానం ఇస్తాడు. ఆయన ఉంటే తోడుగా ఉంటాడు. ఆయన ఉంటే ఎప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఉంటే మనకు తృప్తినిస్తాడు. కాబట్టి నా రక్షణ అతనికి చూపించదను. కాబట్టి మనల్ని ఎల్లప్పుడూ కాపాడటానికి సిద్ధంగా ఉంటాడు. అట్టి దేవుని నువ్వు ఆరాధించకుండా ఎలా ఉంటావు? కాబట్టి ఆ దేవుని ఎల్లప్పుడూ ఆరాధించడం నేర్చుకోవాలి. మనం ఆరాధిస్తాం. ఎందుకంటే ఇట్టి దౌర్భాగ్య స్థితి నుంచి కాపాడేవాడు ఆయన. తరువాత ఆయన యందున్నటువంటి మన జీవితాన్ని బట్టి మనకెల్లప్పుడూ మనకు తోడై ఉండి ఏదైతే ధర్మశాస్త్రం చేయలేకపోయిందో దాన్ని ఆయన చేసి చూపించి మనకు బయలుపరిచి మనకు రక్షణ ఇచ్చాడు. ఆయన్ని మనం ఆరాధించాలి. అలా మనం చేయలేకపోతే ఏం ప్రయోజనం? ఎందుకంటే తన సమయంలో ఆయన వచ్చాడు మన దగ్గరికి. ఆయన అంటాడు, నేను నిజంగా మానవ జీవితం ఎలా ఉండాలి? తన సాక్ష్యాన్ని మన ముందు పెట్టాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఏమంటున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఆ విశ్వాసం నేను జీవింపచేస్తుంది. మనలో విశ్వాసం లేకపోతే ఏమైతుంటామో గంట గంటకు చచ్చిపోతూ ఉంటాం. మన బ్రతుకు అలా ఉంటుంది. మనకు అర్థం కాదు, నేనే బాధపడుతున్నాను అనే భ్రమలో ఉంటాం మనమంతా. కానీ ఆయనలోనూ జీవిస్తే నీకు సమాధానం ఇస్తాడు. ఆయనలోనూ జీవిస్తే నీకు నెమ్మదిస్తాడు. ఆయనలోనూ జీవిస్తే నీకు తోడై ఉంటాడు. ఆయనలోనూ ఉంటే నీతో మాట్లాడతాడు. ఆయనలో నీవు జీవిస్తే నీకు రక్షణ ఇస్తాడు. ఇంకా ఫైనల్గా అసలైంది తృప్తినిస్తాడు. అట్టి ఆ దేవుని ఆరాధించడం నేర్చుకుందాం. జ్ఞాపకం పెట్టుకోండి. ఐక్యమైనటువంటి వాటికి నాకు అది లేదే, నాకు ఇది లేదే, అది కావాలని ఇది కావాలని అని ప్రతి శరీర ఆశలకన్నిటికీ మనం బానిసలమైపోయి ఏదో మనము పోయినామని కాదు. ఎవనికి ఏ స్థితిని ఇస్తాడో దాంట్లో మనం ఏమై ఉండాలి? తృప్తి కలిగి జీవించాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. అందులోనే మనకు తృప్తి, అందులోనే మనకు సమాధానం. అధిగమిస్తే పాపం వెంటాడుతుంది, సైతానుడు ఆనందిస్తాడు. ఏది బాగుంటుంది మీరే ఆలోచన చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ రక్షణను కోల్పోకుండానట్లు మన జీవితాలను సరిచేసుకుంటూ నిత్యము ఆయన ఆరాధించి స్తుతించి ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిని అనుభవిస్తాం. దేవుడి మాటలు ఆయన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.